ఢీ జోడీ. ది జోడీ సెలబ్రిటీ టైం. సో 2 rounds ఫినిష్ అయిపోయాయి అండ్ ద బిగ్గెస్ట్ రౌండ్ 3 lakh rupees ఛాలెంజ్. ఈ రౌండ్ థీమ్ ఎలా ఉండబోతోంది అండ్ అలాగే ఎవరు ముందు రాబోతున్నారు అనేది ఇవాళ మన గెస్ట్లు ఉన్నారు ఇక్కడే, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ మాస్టర్, 3rd round థీమ్ మీకు ఎలా కావాలనుకుంటున్నారు? ఫ్రీ స్టైల్, ఏ స్టైల్ చేయవచ్చు. రేష్మియే ఫస్ట్ చేయాలి. ఫ్రీ స్టైల్ అంటున్నారు అండ్ ఎలాంటి థీమ్ ఉన్నా కూడా బాగుండేటట్టు ది బెస్ట్ ఉండేది చూడండి. అండ్ అందులోనూ సార్ చెప్పినట్టు రష్మి మీ టీం నుంచి జోడీ రాబోతున్నారు ఫస్ట్లీ. సో హూ ఇస్ దట్? రాహుల్ అండ్ దర్శిని. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని. Kolavaridi? Why this Kolavaridi? Why this Kolavaridi? நான் எப்போ வருவேன் எப்படி வருவேன்னு யாருக்கும் தெரியாது. ஆனா வர வேண்டிய நேரத்துல கரெக்டா வருவேன். நான் ஒரு தடவை சொன்னா 100 தடவை சொன்ன மாதிரி. அண்ணா ஒரு டீ கொண்டு வா. I know why this Kolavaridi. Follow me. Sound eh? Your voice. I am singing song. Soup song. Flop song. Why this Kolavaridi? Why this Kolavaridi? Rhythm correct? Why this Kolavaridi? Adi. Sudhir. Sudhir bolo. Sudhir bolo. Sada ఎవరు? దర్శిని, ఏం చెప్పాలి దర్శిని? యూ ఆల్వేస్ షైన్ లైక్ అ స్టార్. అన్ని పర్ఫెక్ట్ గా ఉండేటప్పుడు ఇది చెప్పాలి. వెయ్యి. శేఖర్ ఎవరు? శేఖర్ ఎవరు? ఖనా శేఖర్ మాస్టర్ తెలీదా? సింగలాదా వరం ఇప్పుడు చూడు. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. అవును, నువ్వెవరు?
கபாலிரா சிவாஜி பேரை கேட்ட உடனே சும்மா அதறதில்ல. ఎందుకన్నా చాలా ఇంకా కావాలా? ఓకే బాస్. మామా నోట్ కొట్టుకో, అబ్బే కైలో స్నాక్స్ కొట్టుకో. Super mama, ready? Ready? 1, 2, 3. Okay, mama. Now tune change. Handle glass, glassless scotch, ice full of beer. Empty life, girl come, life reverse gear. Love, love, oh my love, you showed me power. God, I am dying now. She's happy now. Why this colarity? Why this colarity? ఓకే, వై దిస్ కొలవరెడ్డి అదే అతిపెద్ద క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అటు సైడ్ నుంచి వస్తుందో లేదు చూద్దాం. శేఖర్ మాస్టర్. రాహుల్ దర్శిని కాన్సెప్ట్ చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ప్లస్ మీరు చేయటం కూడా ఫన్ అనేది చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. కానీ నువ్వు రోబో డ్రెస్ వేసావు కదా రాహుల్, నాకు అనిపిస్తుంది రోబో డ్రెస్ వేసినప్పుడు ఏ మూమెంట్ చేసినా దాంట్లోనే చేస్తే బాగుంటుంది అనిపించింది. వెయిట్ చేసిన అదే దాంట్లో మళ్ళీ ఇద్దరి మధ్యలో కొంచెం సింక్ అటు ఇటు అయింది. అంటే కొత్త ఐడియా ఓకే, కానీ అది అంటే అది మీది కాదు, కొరియోగ్రాఫ్ చూసుకోవాల్సిందే. చెప్పండి శశికి, మీరే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. దర్శిని ఇక్కడ కూర్చుని స్టార్ట్ చేసింది కదా, ఒక్కొక్క ఫోటో చూస్తూ గుర్తు పెట్టడం ట్రై చేయడం చాలా బాగా చేసావు దర్శిని. అంటే త్రూ అవుటే ఆ బాడీ లాంగ్వేజ్, ఇది చెస్ట్ కొంచెం బయట పెట్టుకుని బమ్ కొంచెం ఇంకా బయట తీసి ఆ బాడీ లాంగ్వేజ్ ఉంది కదా, చాలా కామిక్ గా చాలా బాగా అనిపించింది. కళ్ళు కూడా పెద్దగా చేసి చాలా బాగా చేసావు. రాహుల్ మాస్టర్ అన్నట్టు బాడీ లాంగ్వేజ్ అక్కడక్కడ మిస్ అయింది సిన్స్ యూర్ వేరింగ్ దట్ కాస్ట్యూమ్. కానీ ఎక్కడ రజనీ సర్ది వచ్చింది కదా బిట్స్ అండ్ యూ డిడ్ రియలీ వెల్. ఇమిటేషన్ అవన్నీ చాలా బాగా చేశారు. ఐ రియలీ లవ్ దట్ పార్ట్. అంటే కామిక్ గా మీరు చేస్తున్నారు వితౌట్ ఎనీ సాంగ్. అప్పుడు ఆ టైమింగ్ మెయింటైన్ చేయడం డాన్స్ లాగా ఇట్స్ డిఫికల్ట్. అంత వరకు బాగా జరిగింది. వెన్ యూ స్టార్టెడ్ డూయింగ్ కొలావరి డి, ఆ ఒక్క మూమెంట్ తప్ప, ఇద్దరు ఇంటర్లాక్ అయ్యి పడుకుని రోల్ అయ్యారు కదా, అది ఒక్క మూమెంట్ తప్ప మీతని మామూలుగా అనిపించింది. మళ్ళీ అంటే అంతవరకు బాగా జరిగింది, మళ్ళీ ఎందుకు డ్రాప్ అవ్వడం అలా అనిపించింది. సో దాట్ వాజ్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. మీ దాన్ని కాన్సెప్ట్ ప్రకారంగా చూస్తే ఇట్ గోస్ టు ద కొరియోగ్రఫర్. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ మాస్టర్. నాకు సూపర్ కామెడీగా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. నా జాలీగా కంటెస్టెంట్స్ బాగా చేశారు. ఫస్ట్ క్లాప్ చేశారు. ఈ రోల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, కామెడీ కాంపిటీషన్ అంటే ఈ కరెక్ట్. ఫ్రీ స్టైల్ అంటే ఇది కరెక్ట్ లేదు, అంతే. మేడం వైఫ్ కాదు సార్, మాస్టర్ ఏమి చెప్పారు అదే. సుధీర్, మీ టీం నుంచి ఏ జోడి వస్తున్నారు? పీయూష్ అండ్ అంకిత. లెట్స్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. शाम भी कोई जैसे है नदी, लहर लहर जैसे बह रही है, कोई अनकही कोई अनसुनी बात धीमे धीमे कह रही है, कहीं ना कहीं जागी हुई है कोई आरज़ू, कहीं ना कहीं खोए हुए से है मैं और तू, ये बूम 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 पारा पारा
है मदहोश दोनों, जो गुमसुम है ये फिजाएं, जो कहती सुनती है ये निगाहें, गुमसुम है ये फिजाएं, है ना। सुहानी है ये कहानी, जो खामोशी सुनाती है, जिसे तूने चाहा होगा वो तेरा, मुझे वो ये बताती है। मैं मगन हूँ पर न जानूं कब आने वाला है वो पल, जब हौले हौले धीरे धीरे खिलेगा दिल का ये कौल, कि बूम 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 पारा पारा है खामोश दोनों, कि बूम 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 पारा पारा है मदहोश दोनों, जो गुमसुम है ये फिजाएं, जो कहती सुनती है ये निगाहें, गुमसुम है ये फिजाएं, है ना। ये कैसा समय है, कैसा समा है, कि शाम है पिघल रही, ये सब कुछ हंसी है, सब कुछ जवां है जिंदगी मचल रही, जगमगाती झिलमिलाती जो गीत लाजवाब है, कि बूम 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 पारा पारा है खामोश दोनों, कि बूम 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 पारा पारा है मदहोश दोनों, है ना। ఇప్పుడు కమెంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా శేఖర్ మాస్టర్. పీయూష్ అండ్ అంకిత. చిట్టి ఎక్కడ? నాకు తెలిసి టైం లేదా? అవును సార్. అది తెలుస్తుంది. మామూలుగా మనం స్టేజ్ మీద చేస్తాం కదా, 4 కౌంట్లు అలా అనిపించింది. అలా కూర్చున్న తర్వాత చైర్ సీక్వెన్స్ బాగుంది కానీ ఇంకేదో కొత్తగా చేయించాను. నార్మల్ గా ఉంది. మామూలు మనం ఎలా చూస్తాం స్టేజ్ పర్ఫార్మెన్సెస్ బయట, అలా మన డి స్టాండర్డ్ కి తగ్గట్టు అయితే లేదు. అంతే, మేబీ నీకు టైం లేక అలా చేసావు. ఫైనల్ మనకి ఏంటంటే టైం ఉంది లేదు అదేం కౌంట్ అవ్వదు. చిట్టి బాగా చేసామా లేదా అదే కావాలి. అవును సార్. ఇప్పుడు నువ్వు చేసినన్ని అద్భుతంగా ఉన్నాయి. ఇది ఒకటి దాంతో కంపేర్ చేస్తే చాలా 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 తక్కువగా ఉంది. నెక్స్ట్ టైం బాగా చేయి చిట్టి. థ్యాంక్ యూ మాస్టర్. సుధీర్, మీ టీం నుంచి అంటే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెండర్స్, స్ట్రాంగ్ జోడీ వీళ్ళు. వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అంటే వై దిస్ హ్యాపెన్, ఎందుకు ఇలా చెప్పి? మాస్టర్, మేడం అండ్ గెస్ట్ జోడీ, యాక్చువల్లీ నా టీంలోని వేరే వాళ్ళు పర్ఫామ్ చేయాలి. కంటెస్టెంట్ కి ప్రాబ్లం వచ్చి చేయలేకపోతే 1 hour లో కొరియోగ్రాఫ్ చేసి ప్రాక్టీస్ చేశారు. ఇది యాక్చువల్లీ ఒక రోజు ముందో లేకపోతే నిన్న నైట్ చెప్పడం, వాళ్ళు పొద్దున్న చెప్తే చేయడం కూడా కాదు. 1 hour లో డిజైన్ చేసి మొత్తం ఎంత లైక్ ఐ మీన్ అందరు బాయ్స్ కోఆర్డినేట్ చేసి వీళ్ళిద్దరు ప్రాక్టీస్ చేసి గంట నుంచి నాకు కనపడలేదు. 1 hour లో చేసింది అన్నట్టయితే లేదు, దానికి మాత్రం ఐఎమ్ రియల్లీ అంటే లైక్ ఐ మీన్ 3 lakhs పోతాయి. ఇప్పుడు ఎవరు చేయకపోతే ఐ మీన్ ఫ్రీగా 3 lakhs ఇచ్చేయాలన్నమాట వాళ్ళకి. ఇంకా ఏం చేయలేము, దానికి పోకూడదు అని చెప్పని కసితోని లైక్ ఐ మీన్ డైరెక్షన్ టీం బాగా సపోర్ట్ చేశారు మాకు. లైక్ ఐ మీన్ ఈ 1 hour లో టెన్షన్ అనమాట. ఎక్కడికో వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసుకుని వాళ్ళిద్దరిని 1 hour లో మీరు ఇంత బాగా చేస్తారు అంటే నాకు తెలిసి 1 hour లో ఇలా చేయడం అనేది నిజంగా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐఎమ్ రియల్లీ నాకు ఇప్పుడు పిచ్చి ప్రౌడ్ గా ఉందన్నమాట. అంటే ఇది గెలుస్తాం లేదో నాకు ఐ డోంట్ నో, బట్ 1 hour లో ఇలా చేయగలిగారంటే మీరు టైం ఇస్తే కనుక టైటిల్ ఏంటి మొత్తం అన్ని తీసుకొని వస్తారు ఇంటికి. సూపర్. సో గివ్ అప్ చేయకుండా ఉన్న కండిషన్స్ కి వాళ్ళ వంతు అటెంప్ట్ వాళ్ళు ఇచ్చారు. అండ్ సో ఎంత అటెంప్ట్ ఇచ్చినా 1 hour లో అలాంటి స్టెప్పులు మరి అని సింగిల్ కౌంట్ 2 count లో కూడా కొన్ని చేశారు లాకింగ్ లో. సో
సదా గారు చెప్పకుండా ఉంటే నా పర్స్పెక్టివ్ ఒకలాగా ఉంది చూడ్డానికి. నిజంగా అంత తక్కువ టైంలో మీరు అంటే సింపుల్ గా కూడా చేయలేదు. ఊరికే ఇద్దరిని తీసుకొచ్చి ఏదో డుయెట్ చేసేద్దాం అలా కాకుండా ప్రాపర్టీస్ పెట్టుకుని బాయ్స్ పెట్టుకుని కోఆర్డినేషన్ అంత బాగా అందరిది రావడం అంటే ఇంత తక్కువ టైంలో చాలా కష్టం. చాలా బాగా చేశారు. బాయ్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సుధీర్ అన్నట్టు కాంపిటీషన్ కాబట్టి గివ్ అప్ చేయకుండా ఏదైనా చేయాలి, మంచిగానే చేయాలి. ఏదైనా అంటే ఏదో ఒకటి చేయాలి అలా కాకుండా మంచిగానే చేయాలి. ఎంతవరకు కుదురుతుంది అంతవరకు చేశారు. నిజం చిట్టి, హ్యాట్స్ ఆఫ్. అండ్ పీయూష్, అంకిత ఏం చెప్పాలి, ఇంత తక్కువ టైంలో అంత గుర్తు ఎలా పెట్టుకుంటారు నాకు ఇంకా అర్థం కావట్లా. అలాగే బాయ్స్ కోఆర్డినేషన్ అని చూస్తే చాలా బాగుంది. సిన్స్ ద టైమ్ వాజ్ అ కన్స్ట్రెంట్, we forgive you guys for all the flaws. Thank you ma'am. Sridhar master. Piyush, Ankita, super performance. I really liked it. Nice performance. ఇది 1 hour చేస్తాను. నా ఇప్పుడే ఫస్ట్ చూసాను కదా, అందరు జోడీ చూశాను. ఈ జోడీలే ఇద్దరు పవర్ ప్యాక్టా ఉంటారు. అందరు జోడీ చూశాను. ఒక జోడీ బాయ్ ఒక్క మార్కుల తక్కువ, బట్ బాయ్ అండ్ గర్ల్ ఈక్వల్ గా చేశారు. 1 hour కే ఇలా చేస్తే 2 days 3 days ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుంది? బోత్ పేర్ కీప్ ఇట్ అప్. ఇవరే నంబర్ ట్రెండ్ లో హిప్ హాప్ లిరికల్ స్టైల్ లో సూపర్. Thank you ma'am. Thank you sir. Thank you judges. All the best. Good luck. Thank you. సో థర్డ్ రౌండ్ కూడా ఫినిష్ అయింది. సో థర్డ్ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలియాలి అంటే ఇట్స్ ఓటింగ్ టైం. టీమ్ కెప్టెన్స్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్. ఓకే, సో ఇవాల్టి ఓటింగ్, ఈ థర్డ్ రౌండ్ ఓటింగ్ ని ముందుగా గెస్ట్ జోడీ ఇక్కడే ఉన్నారు. శ్రీధర్ మాస్టర్ తో స్టార్ట్ చేద్దాం. సార్ మీ ఓట్. ఇద్దరు స్టైల్లో చేశారు. ఫ్రీ స్టైల్ కామెడీ, ఎంటర్టైనింగ్. ఇద్దరు లిరికల్. ఇప్పుడు చూస్తే కామెడీ లేదు, ఇది కాంపిటీషన్. ఆబ్వియస్లీ పీయూష్ అండ్ అంకిత. శేఖర్ మాస్టర్. యాక్చువల్గా వీళ్ళ స్టాండర్డ్గా అయితే ఇది కాదు, చాలా తక్కువ చేశారు. మన రాహుల్ దర్శనాలు చేసినంటే కొరియోగ్రఫీ వైజ్గా అనుకుంటే నాకు అనిపించింది తన రోబోలాగా ఇది లేదు. అంటే వీళ్ళు చాలా మంచి డాన్సర్స్, అంటే ఇంత తక్కువ టైంలో ఇది చేయటం మాత్రం గ్రేట్ మన పీయూష్ అండ్ అంకిత. కానీ వాళ్ళ లెవెల్కి అది తగ్గింది కాదు. మై ఓట్ గోస్ టు రాహుల్ అండ్ దర్శిని. సో 1 vote to Piyush and Ankita, 1 vote to Rahul and Darshini. సో ఈ షోలో తెలుగు టీచర్ అయిన మా కెమిస్ట్రీ టీచర్ సదా గారు, మీ ఓటుతో థర్డ్ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుస్తుంది. ఇద్దరు జోడీలు వాళ్ళ రేంజ్ కి ఇవ్వలేదు పర్ఫార్మెన్స్. ఇద్దరు కొంచెం వీకే చేశారు. వీళ్ళైతే తక్కువ టైంలో చేశారు. అది పక్కన పెడితే కూడా అంటే టైమింగ్ కన్స్టెంట్ అవన్నీ మనం ఇక్కడ వచ్చిన తర్వాత చూడలేము. ఫ్లాస్ అవన్నీ చూస్తే నాకు ఒకటి రాహుల్ ది బాడీ లాంగ్వేజ్, ఆఫ్ కోర్స్ రోబో కాస్ట్యూమ్ వేసినప్పుడు ఎక్కువ ఫాలో చేయలేదు త్రూ అవుట్ గా. ప్లస్ కామిక్ చేస్తున్నారు కదా, టైమింగ్ అన్ని బాగుంది కానీ డాన్స్ మళ్ళీ అక్కడ తగ్గింది. సో అవన్నీ చూస్తే వీళ్ళు త్రూ అవుట్ గా డాన్సింగ్ చేశారు, చేసిన వరకు క్లీన్ గా చేశారు. ఎక్కువ ఫ్లాస్ ఏమీ నాకు కనిపించలేదు. సో దట్స్ వై మై వోట్ గోస్ టు పీయూష్ అండ్ అంకిత.